తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. 5వ రోజు మోహిని అవతారంలో అభయ ప్రదానం చేసిన మలయప్ప స్వామిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. కాసేపట్లో గరుడ వాహన సేవ ప్రారంభం కానుంది. శ్రీవారి గరుడ వాహన సేవ చూసేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు రావడంతో తిరుగీరులు జనసంద్రంగా మారాయి. గోవింద నామస్మరణలో తిరుమల క్షేత్రం దద్దరిల్లుతోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈసారి 4 లక్షల మంది భక్తులు పాల్గొంటారని అంచనా. సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ విజయమూర్తి మనకు అందిస్తారు. విజయమూర్తి, మరి కాసేపట్లో గరుడ వాహన సేవ ప్రారంభం కాబోతుంది, డీటెయిల్స్ ఏంటి? కార్తీక్, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో 5వ రోజు సాయంత్రం ఏదైతే స్వామివారి ఇష్టవాహనమైనటువంటి గరుడ వాహనం పైన ఊరేగిస్తూ భక్తులకు కనువిందు చేయబోతున్నారు. ఇప్పటికే తిరుమల 4 మాడ వీధులన్నీ కూడా గోవింద నామస్మరణతో మారుమోగుతున్నాయి. ఈ రోజు ఉదయం నుంచే ఈ యొక్క మాడ వీధులన్నీ కూడా భక్తులతో గోవింద నామస్మరణ చేస్తూ వారంతా కూడా కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం మీద బ్రహ్మోత్సవాల్లో చాలా కీలక ఘట్టంగా భావించేటువంటి గరుడ సేవకు ఒక విశిష్ట ప్రాధాన్యత ఉంది. స్వామివారి ఇష్టవాహనమైనటువంటి గరుడ వాహనం పైన ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చేటువంటి శుభ గడియల్లో స్వామివారిని దర్శిస్తే సకల శుభాలు లభిస్తాయన్నటువంటి భక్తుల నమ్మకం ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే స్వామివారి బ్రహ్మోత్సవాల్లో 5వ రోజు జరిగేటువంటి యొక్క గరుడ సేవకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే తిరుమల సప్తగిరులన్నీ కూడా గోవింద నామస్మరణతో మారుమవుతున్నటువంటి పరిస్థితి. ఉదయం నుంచే ఈ యొక్క 4 మాడ వీధులు భక్తులతో చిక్కిట్లాడుతుంది. 1,80,000 మంది కెపాసిటీ ఉన్నటువంటి యొక్క 4 మాడ వీధులు ఈ యొక్క పూర్తి స్థాయిలో నిండిపోయి పక్కన ఉన్నటువంటి యొక్క బయట కూడా క్యూ లైన్ అవుట్ లైన్ లో కూడా భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా మరికొద్ది నిమిషాల్లోనే గరుడ సేవ 6:30 గంటలకు ప్రారంభం కాబోతుంది. అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా ఈ యొక్క గరుడ వాహన సేవ జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సుమారు 3 లక్షల మందికి పైగా తిరుమలలో ప్రస్తుతం గరుడ సేవను వీక్షించేందుకు తరలి వచ్చారు. ఈ యొక్క వాహన 4 మాడ వీధుల్లో ప్రధానంగా 4 కార్నర్స్ లో ఏవైతే ఈ యొక్క ఉదయం ఎంట్రీ వైపున ఉన్నటువంటి కార్నర్ వైపు, ఈ యొక్క మ్యూజియం వైపు ఉన్నటువంటి కార్నర్ వైపు, మేదరమిట్ట ఇక అన్నదానం ఉన్నటువంటి కార్నర్ వైపు నుంచి కూడా అదనంగా భక్తులకు ఈ యొక్క వాహన సేవలు తరించేటువంటి అవకాశం దిశగా భక్తులకు ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేసింది టీటీడీ. దానికి అనుగుణంగా ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్ మేనేజ్మెంట్ ను చాలా పకడ్బందీగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ మూర్తి. తిరుమల నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. 5వ రోజు మోహిని అవతారంలో అభ్యాసంతో శ్రీవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. మరి కాసేపట్లో గరుడ వాహన సేవ ప్రారంభం కానున్న నేపథ్యంలో గ్యాలరీలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం. మానవీధిలో మరి కాసేపట్లో గరుడ వాహన సేవ ప్రారంభం కాబోతుంది.